90 సంవత్సరాలు వృద్ధురాలు. అలాంటి బామ్మ నడవడమే కష్టం. అలాంటిది ఏకంగా 20 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది? అంత ఆరోగ్యంగా, చలాకీగా, వయసులో ఉన్న వ్యక్తులే అంత దూరం నడవాలంటే అమ్మ బాబోయ్ అంటారు. కాని ఆ బామ్మ మాత్రం 20 కిలోమీటర్లు నడిచేసి రికార్డు సృష్టించింది. ఇంతకు విషయం ఏమిటంటే 92 ఏళ్ల ఆ బామ్మను కుక్క కరిచింది. అలాంటి పరిస్థితులలో వ్యాక్సిన్ వేయించుకోవాలని, లేకపోతే రేబిస్ అనే భయంకరమైన వ్యాధి వస్తుందని ఆమె తెలుసుకుంది. అందుకే యాంటీ రేబిస్ వ్యాక్సిన్ కోసం హాస్పిటల్కు నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే ఒడిశాలోని నువాపడ జిల్లా సీనాపల్లి సమితి సకబాహల్ గ్రామానికి చెందిన 3 కాళ్ల ముసలమ్మ మంగల్బారి మోహరకు 92 ఏళ్లు. ఆమెకు అడుగు తీసి అడుగు వేయడమే కష్టంగా మారింది. ఇటీవల ఆమెను కుక్క కరవడంతో సీనాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స తీసుకున్నారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన ఆ వైద్యుడు రేబిస్ రాకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని, ఆ టీకా ప్రస్తుతం తన వద్ద లేదని చెప్పాడు. దీంతో వ్యాక్సిన్ కోసం మోహరా తమ గ్రామానికి సమీపంలోని సీనాపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు బయలుదేరింది. దాదాపు 10 కిలోమీటర్లకు పైగా దూరం ఉన్న సీనాపల్లి వెళ్లేందుకు రవాణా సదుపాయం లేకపోవడంతో చేసేది ఏమీ లేక మోహరా కాలనడకనే బయలుదేరింది. ఒకవైపు వయోభారం, మరొకవైపు కుక్క కరిచిన గాయంతో నడవలేక నడుస్తూ హెల్త్ సెంటర్కు చేరుకుంది. అక్కడ వ్యాక్సిన్ తీసుకున్నాక తిరిగి నడుచుకుంటూనే స్వగ్రామానికి చేరుకుంది. ఒడిశా రాష్ట్రంలో ప్రైవేటు వాహనాలు డ్రైవర్లు సమ్మెకు దిగటంతో 2 రోజులుగా రవాణా సౌకర్యం లేకపోవడంతో ఆ బామ్మకు ఈ పరిస్థితి వచ్చింది. సాధారణంగా వీధి కుక్కలు, పిచ్చి కుక్కలు, పెంపుడు జంతువులు, పిల్లి, ఎలుక, పంది ఇలాంటివి కరిస్తే రేబిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకసారి రేబిస్ వస్తే అది తగ్గటం అంటూ జరగదు. మరణమే శరణ్యం. రేబిస్ వచ్చిన మనుషులు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తారు. పిచ్చికుక్క కరిచినా, రేబిస్ వచ్చిన మనిషి కరిచిన ఒక్కటే ప్రమాదం. పిచ్చికుక్కలే కాదు, ఇంట్లో పెంపుడు కుక్కలు, వీధి కుక్కలు కరిచినా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకోవాలి. ఎందుకంటే ఏ కుక్కలో రేబిస్ వ్యాధి ఉంటుందో బయటకు తెలియదు.